ఏపీలో ఎన్డీఏ కూటమికి సింబల్ గుబులు రేగుతోంది. ఏపీలో గ్లాస్ సింబల్ పై కన్ఫ్యూజన్ నెలకొంది. గాజ్ గ్లాస్ కామన్ సింబల్ గా మారడంతో కూటమికి రెబల్స్ షాక్ ఇస్తున్నారు. జనసేన పోటీ చేయని చోట్ల వేరే వాళ్లకు గాజ్ గ్లాస్ సింబల్ ను కేటాయించింది ఈసీ. ఇలా 3 ఎంపీ 16 అసెంబ్లీ స్థానాల్లో ఇతరులకు గ్లాస్ గుర్తును కేటాయించింది. జనసేన పోటీ చేయని చోట గ్లాస్ ఫ్రీ సింబల్ అని నిబంధనల ప్రకారం ఇలా కేటాయించామని ఈసీ వర్గాలు తెలిపాయి. దీంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. తమకు కేటాయించిన గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించొద్దని విజ్ఞప్తి చేసింది. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. బీజేపీ ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్న అనకాపల్లి రాజమహేంద్రవరంలో ఇతరులకు గ్లాస్ గుర్తును కేటాయించింది ఈసీ. నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో ఒక అభ్యర్థికి గ్లాస్ గుర్తును కేటాయించింది ఈసీ. ఉమ్మడి గోదావరి జిల్లాలో పలువురు అభ్యర్థులకు గ్లాస్ గుర్తు ఇచ్చారు. పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రపురం అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించారు. అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట అభ్యర్థులకు గ్లాస్ సింబల్స్ ఇచ్చింది ఈసీ. మండపేట, కొవ్వూరులో వివిధ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు గాజ్ గ్లాస్ గుర్తును కేటాయించారు. నవతరం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కృష్ణ కిషోర్ కి గాజ్ గ్లాస్ గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. విజయవాడ సెంట్రల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్ కి, మైలవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగపవన్ కు గ్లాస్ గుర్తునిచ్చారు. విజయనగరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రెబల్ మీసాల గీతకు, టెక్కలిలో స్వతంత్ర అభ్యర్థి అట్టాడ రాజేష్ కు, బాపట్లలో ఇండిపెండెంట్ అభ్యర్థి డి సీతారామరాజుకు, జగ్గంపేటలో స్వతంత్ర అభ్యర్థి సూర్యచంద్రకు, చిత్తూరు జిల్లాలో 3 చోట్ల గాజ్ గ్లాస్ గుర్తును కేటాయించారు. రైట్, ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్లో అందిస్తారు. ఎస్ కిషోర్. సోని, ఏదైతే ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇటు జనసేన గాజు గ్లాస్ గుర్తుతోటి ఇటు బరిలోకి దిగుతా ఉంటే, ఇప్పుడు ఇదే గాజు గ్లాస్ గుర్తు అయితే కనుక స్వతంత్ర అభ్యర్థులకు కూడా కేటాయించడం ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. దీంతో ఇటు జనసేన లీగల్ టీం అయితే కనుక ఇటు హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. దీంతో ఈ రోజు అయితే కనుక విచారణ చేపట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఎన్నికల సంఘానికి అయితే కనుక ఇప్పటికే ఏదైతే దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పొందుపరచాలంటూ ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అయితే ఒకే గుర్తుని ఇలా కేటాయించడంపై అయితే కనుక ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వివరాలన్నీ కూడా కోరుతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే దాదాపు 7గురికి ఇటు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ కూడా ఎన్నికల సంఘం కేటాయించడం కూడా జరిగింది. అయితే దీంతో ఇటు జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు చాలా వరకు కూడా ఓట్లు తారుమారయ్యే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు గాజు గ్లాసు గుర్తు జనసేనకి కేటాయించడం కూడా జరిగింది. ఇదే గుర్తుని ఇప్పుడు వేరే ఒక అభ్యర్థులకు కేటాయించడం వల్ల ఓటర్లు కొంతమేర అయితే కనుక తారుమారయ్యే అవకాశాలు, అదేవిధంగా ఓట్లు సరళి మారే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అంటూ కూడా ఇటు జనసేన కార్యకర్తలతో పాటు జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. దీంతో పాటు ఇటు హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ లో ఇంప్లీట్ పిటిషన్ సైతం కూడా టీడీపీ నాయకులు కూడా వేయడం కూడా జరిగింది. ఎందుకంటే వేరొకరికి కేటాయించడం పట్ల అయితే కనుక, ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి ఏదైతే పొత్తులో ఉన్న నేపథ్యంలోనే ఇటు టీడీపీ సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీంతో అయితే కనుక హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టి ఏ విధంగా తీర్పు రాబోతుందో అన్నది తీవ్ర ఉత్కంఠగా కొనసాగుతుందనే చెప్పాలి. సోని, థ్యాంక్ యూ సంతోష్.